బేబీ, నా పని అయిపోయింది. నీ పని మొదలుపెట్టు. ఎస్ మామ్. ఏంటమ్మా? పండగ కదా అమ్మమ్మ, ఇల్లంతా సాంబ్రాణి పొగేస్తున్నాను. నేను మళ్ళీ చేస్తాను. పొగేంటమ్మా? సాంబ్రాణిలా లేదే. సాంబ్రాణి అమ్మమ్మ గారు. పండగ కదా, నేనేం అడగలేదే. అమ్మా గంగా, మంచినీళ్ళు తీసుకురామ్మా. తెస్తున్నానమ్మమ్మా. అమ్మమ్మ, ఏంటమ్మమ్మ ఇట్ట తగ్గుతున్నావు? సుకన్య సాంబ్రాణి అని చెప్పి ఏదో వేసేసిపోయింది. అది పీల్చేసరికి తగ్గొస్తుంది. తగ్గు మెల్లిగా. తగ్గిందలే, వెళ్ళు.
నేనిది పూజలు కట్టుకుందాం అనుకున్నాను, కాల్చి పారేశావు. ఏ నువ్వు నా జీవితాన్ని కాల్చి పారేయలేదా? తొక్కలో ఈ చీర కాలితే వచ్చిందా? అయితే కావాలనే చేసావా? అనుకో. మీ బావ ప్రేమించింది నన్ను. ఏదో మందు పెట్టుంటావు, ఎవరికి తెలుసు. వద్దు సుకన్య, నోటుకొచ్చినట్టు వాగి నాకు కోపం తెప్పించుకు. ఏం చేస్తావే? ఇంకా అంటాను, మా బావను ఆస్తి కోసమే ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు. నీ బుద్ధి మంచిది కాదు కాబట్టే కన్న తల్లి చచ్చింది, పెంచింది చచ్చింది. రేపో మాపో మీ అమ్మమ్మ కూడా చస్తుంది చూడు. సుకన్య, మావయ్య, మామ్, మావయ్య, మావయ్య, ఏ మావయ్య, మామ్, అమ్మ సుకన్య, ఏమైంది? మావయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? మామ్, నన్ను నాన్న మాటలు అని నన్ను కొట్టింది మావయ్య. లేదు మావయ్య గారు, అసలు ఏం జరిగిందని. ఏయ్, ముందు నా కూతుర్ని కొట్టావా లేదా? ఎందుకు కొట్టావని చెప్పు. కొట్టేలా తనే చేసుకుంది. విన్నావరా? కొట్టిందంట, కానీ దాని తప్పులేదంట. అర్థమైపోయిందిరా, ఈ ఇంట్లో నాకు నా కూతురికి సేఫ్టీ లేదు. నన్ను కొట్టారు, దాన్ని కొట్టారు అంటే కొన్ని రోజులు ఆగితే ఏకంగా మమ్మల్ని చంపేస్తారా? అమ్మో, మేమిక్కడ ఉండవురా, వెళ్ళిపోతాం, వెళ్ళిపోతావురా. ఆగండక్క, వెళ్లాల్సింది మీరు కాదు, తప్పుల మీద తప్పులు చేస్తున్న వీళ్ళు. మావయ్య గారు, మాట్లాడకు. ఇంకొక క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. హరి గారు, ఇది కరెక్ట్ కాదు. నా మనవరాలు ఏ తప్పు చెయ్యదు. వీళ్ళ ఇలా చిత్రీకరిస్తున్నారు. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నాకు తెలుసులేండి. మీరేమో నాకు నీతులు చెప్పక్కర్లేదు. మీరెక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మావయ్య గారు, పొమ్మన్నానా? పోండి. వెళ్ళిపోతాము. మీరే వచ్చి పిలిచే వరకు నా గంగను పంపన. నువ్వు రా, రా. అమ్మమ్మ, వద్దమ్మా, చెడుకే పట్టం కట్టే ఇలాంటి ఇంట్లో మనం ఉండకూడదు. తెలుసు కదా. నువ్వు రా, రా. ఇక రాని వల్లే అక్క. ఇక నీ కూతురికి నా కొడుక్కి ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. చేసే తమ్ముడు, పెళ్లి చేసే చేసే తమ్ముడు, చేసే చేసే తమ్ముడు, వీళ్ళిద్దరికి పెళ్లి చేసే చేసే తమ్ముడు. ఇంకా నువ్వు అనుకున్నది కాలేదు. ఊరికే ఊహల్లోకి వెళ్ళావు. మా వచ్చేస్తుంది. అయినా ఊరుకో. అయ్యో సుకన్య, వెళ్ళు వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళు. ఏంటి?
ఏంటిది? అయ్యో చూసుకోలేదు. ఇంకా చూస్తావేంటి? చీర కాలిపోతుంది, తీ. అయ్యో, బంగారం లాంటి చీర కాలిపోయింది. నీకసలు బుద్ధుందా? ఏంటి వాగుతున్నా? బేబీ, బేబీ, అయ్యో నా బేబీ, బేబీ ఏమైంది? కాలు. ఏమ్మా సుకన్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటిదంతా? దాని చీర కాలిందని నా కూతురు కాలు కాల్చేసిందిరా. నేనేం చేయలేదు మామయ్య గారు. సాంబ్రాణి పొగేసి సీర మీద కుంపటి పెట్టింది. సీర కాలిపోతుంటే దాన్ని పక్కకు తీసా. బొగ్గులు కింద పడ్డట్టున్నాయి. కాలేసింది, కాలింది. తను చూసుకోవాలి కదా. ఏ, నువ్వు చూసుకోకూడదా? అంత కేర్లెస్ ఏంటి నీకు? నీకు చీర ముఖ్యమా? మరి విన్నావరా? దానికి దాని చీర ముఖ్యం. ఎవరెట్లా పైన పర్వాలేదు. ఇలాంటిది నీ కోడలైందిరా. హలో పెద్దమ్మ గారు, చీర ముఖ్యమన్నాను గాని అది నా చీర అని చెప్పానా? ఆ కాలింది నా చీర కాదు, మీది. అమ్మో, కాస్ట్లీ జాగ్రత్త అని చెప్పారు కదా. అదే నాకు జాగ్రత్త చెప్పారు, మీ అమ్మాయికి చెప్పలేదు. కూతురే తల్లి చీర కాల్చేసింది, తన కాళ్ళు కాల్చుకుంది. తప్పు నాది కాదు, తొందరతనం ఉన్న మీ అమ్మాయిది. నేను తనని ఒక్క మాట కూడా అనలేదు, నా నేటి చేయలేదు. సదా మీ సేవలోనే ఉంటాను. ఇప్పుడన్నా అర్థం చేసుకోండి. హా, సర్లే, కొంచెం కేర్ఫుల్ గా ఉండమ్మా. అక్క, ఇంకా చూస్తావేంటి? ఆయింట్మెంట్ రాయ్. మండుతుంది. నాకు మండుతోంది. రా, నువ్వు రావే ముందు. పదండి. ఏంటి అదే పెట్టిందా? అయ్యో, సూపర్ సూపర్. పోతుందిలే, పోతుందిలే. చాలమ్మా, కొంచెం కొంచెం అయిపోయింది, అయిపోయింది. హ, ఏంటి అంత మంచి ప్లాన్ వేసి దాన్ని బయటికి గంటిద్దాం అనుకుంటే నువ్వు కాల్చుకున్నావు. కర్మ. నీ మొహం. అయినా దాని చీరేదో నా చీరేదో తెలియలేదా నీకు? కర్మ. ఏడ్సావు. ఏడుపేగా వస్తుంది. కర్మ. అదేగా నేను అంటుంది. ఇంక నన్ను ఇన్వాల్వ్ చేయకు తల్లి. నువ్వే ఏదో ఒకటి చేసి దాన్ని గెంటించి నా బావ నాకు దక్కేలా చెయ్యి. సేయ్, ఈ మాత్రం దానికి నువ్వు దానికి భయపడిపోతే ఎలాగే? ఎలానే జరుగుతుంది మామ్. ప్లీజ్ నన్ను లాక్కో. నీ బావ నీకు కావాలంటే ఇలాంటివి 100 జరిగినా నువ్వు పట్టించుకోవద్దు, కృంగిపోకూడదు. ఇంకా ఇంకా రాటుదేలాలి. కసిగా దాన్ని ఓడించాలి, ఇంట్లోంచి గెంటించాలి. ఓటమిలోంచే పాఠాలు నేర్చుకోవాలి, గెలిచి చూపించాలి. అదొదిలేసి అమ్మా నా వల్ల కాదు అని భయపడితే ఎలాగే? ఈ మహాదేవి కూతురు అనిపించు. పిరికి దానిలా తయారవ్వకు. సరే మామ్, నాలో స్ఫూర్తిని రగిలించా. ఇక చూడు. ఇది ఇలా ఉండాలి. నేను పక్కనుంటానుగా.
చూద్దాం అది మీ మామయ్యతో చేసిన ఛాలెంజ్ ఎలా నెగ్గుతుందో. ఇంకొక రోజేగా ఉంది, ఈ లోపు మనం ఎన్నో చేయొచ్చు. చేద్దాం మాం. గంగ నిజాన్ని నిరూపించడానికి వీల్లేదు. ఎస్, అది ఇంట్లో చేసే పూజే దానికి చివరిదవ్వాలి. అవ్వాలి. గంగా, ఇదిగో తల్లి, అమ్మవారి ముందు పెట్టు. ఇది కూడా పెట్టమ్మా. అమ్మా, అనుకున్న ప్రకారం పూజ అవ్వాలి. మీకంటూ ఓ గుర్తింపు రావాలి. దండం పెట్టుకోమ్మా. తల్లి దయ చూపిస్తుంది. ఈ పెట్టుబడికి రాబడి తోడయ్యేలా చేస్తుంది. ఏంటి రాబడి పెట్టుబడి అంటున్నారు? మా సొంత కాళ్ళ మీద మేము నిలబడ్డానికి, ఒకరితో మాట పడకుండా ఉండడానికి మా వారు సంపాదించబోతున్నారు పెద్దమ్మా. రాత్రి అన్నారుగా, ఇంకెవరూ అలా అనకూడదని మా అమ్మమ్మని మా వారు వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడి అడిగారు, ఇచ్చారు. ఆఖరికి అప్పు చేసే కర్మ మీ ఆవిడ తెచ్చిపెట్టిందనమాట. ఇదేం బాలేదురా సిద్ధు. ఇందులో బాగుండకపోవడానికి ఏముంది అత్తయ్య? తీసుకున్న మొత్తం వడ్డీతో తీరుస్తాం. ఊరికే తీసుకుంటే నువ్వు ఫీల్ అవ్వాలి కాదుగా. అవకు. అవ్వదులే సిద్ధు. అసలు చెప్పాలంటే ఆవిడే మీకు ఇన్స్పిరేషన్. మీరు ఆవిడ అస్సలు మర్చిపోకూడదు. ఎలా మర్చిపోతామమ్మమ్మా? గుర్తుకొస్తూనే ఉంటారు. అంత తేలిగ్గా మర్చిపోగలమా? సర్లే, పేరెంటాళ్ళు వస్తారు. మాటలాపి త్వరగా పూజ ఏర్పాట్లు చెయ్యి. నాది అయిపోయినది పెద్దమ్మా. దీపాలు వెలిగిస్తే మొదలు పెట్టేయొచ్చు. మీరు పిలిచిన పేరెంటాళ్లే ఇంకా రాలేదు. వచ్చేస్తున్నారు. హలో, రమా, ఓ ప్రభానా, ఎక్కడున్నారే? ఇంకా రాలేదేంటి? త్వరగా రండి. భూనా, ఏంటి వాటిని అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు వదినా. ఏదో ఉన్నదన్నట్టే కనపడుతుందిలే ఆంటీ. మనసులో ఉన్నది పండగ పూట దాసుకోవడం ఎందుకు? కక్కేయండి, పర్వాలేదు. అమ్మమ్మ ఏమీ అనుకోదు. అమ్మమ్మ ఏం చేసినా మన కోసమే కదా. మీకోసం అన్నమాట వాడుకోవచ్చమ్మా, నన్ను కలుపుకోకూడదు. అయ్యయ్యో, అదేంటండి అలా అనేసారు? నాన్నమ్మగారు మీకోసం ఇంత చేస్తుంటే. నాకేం చేశారు బాబు? గంగకి మంగకేగా ఇచ్చారు. అదే విషయం. నేను చెప్పానా? అది చెప్పదే నాకు తెలుసు. అవునమ్మమ్మా, మీరు చెప్పిందే అయినది. నేను అప్పటికి చెప్తూనే ఉన్నానుగా గంగా. మీరే ఆంటీ గారికి చెప్పలేదు. మంగకు చెప్తే ఆంటీ గారు సంతోషిస్తారు అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఏంటొదినా, మంగకేం చెప్పమన్నారు? ఏం చెప్పమంటావు? చెప్పింది చెప్పండి వదినా. మంగ నాకేం చెప్పలేదు మరి. ఎందుకు చెప్పలేదంటావు గంగా? ఆంటీకి ఇవ్వకూడదనుకుందేవో అమ్మమ్మా. ఏంటి గంగా అది? ఏంటంటే ఇట్టాంటిదే ఇంకో సెట్టు అమ్మమ్మ మంగకిచ్చినది కదా. అది నిజానికి అమ్మమ్మ తెచ్చింది మంగకివ్వడానికి కాదంటీ, మీకే. నాకా? చెప్పానా ఇది నమ్మదే. ఎందుకు నమ్మనొదినా? చెప్పనా నమ్ముతారమ్మమ్మా. ఏమే, నమ్మావా? నమ్మానొదినా. కాకపోతే మీకెందుకు ఇస్తున్నారనే కదా అంటే మీ డౌట్? ఉంటుందిలే, ఉంటుంది. అలా అని కాదు,
కాకపోయినా నేను చెప్పాల్సిందేనే. నేను ఓ పని చేస్తున్నాను అంటే 100కి 200 సార్లు ఆలోచిస్తానని తెలుసు కదా. అలా చించి చించి తెగ చించుతుంటే నాకొకటి బలంగా అనిపించింది. మంగకి ఇక్కడ ఆస్తొస్తుంది, గంగకి అక్కడ ఆస్తొస్తుంది. మరి నీకేమొస్తుంది? ఇంతకాలం నన్ను అంటి పెట్టుకున్నందుకు చేతికి చిప్ప మిగిలితే ఎలా అనుకున్నాను. అలా అనుకోవడంలో నుంచి పుట్టిందే మంగకిచ్చిన డబ్బు నగలు. అవి మీవే ఆంటీ.